నమస్కారం. శ్రోతలకు నాదొక చిన్న సూచన లేదా ఒక ఆలోచన అనొచ్చు. ఈరోజు మనం ఇదంతా మాట్లాడుకున్నాం కదా, ఇకపై మీరు పూజలు చేసేటప్పుడు కానీ లేదా వేరే ఏ శుభ సందర్భంలోనైనా తమలపాకులను కర్పూరాన్ని ఉపయోగించినప్పుడు ఒక్క క్షణం ఆగి వాటి వెనుకున్న ఈ లోతైన ప్రతీకాత్మకతను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వాటిని కేవలం పూజా వస్తువులుగా కాకుండా ఆ భూమి వాయు శక్తుల కలయికగా, శరణాగతికి శుభానికి ప్రతీకులుగా భావించి చూడండి. బహుశా అప్పుడు వాటి పట్ల మనం చేసే పూజ పట్ల మన దృష్టికోణం ఇంకాస్త ఉన్నతంగా మారుతుందేమో. చాలా మంచి సూచనండి, నిజంగా పాటించదగినది. ముగింపుగా ఒక ఆలోచనను రేకెత్తించాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక తాంబూలం నుంచి వెలువడే సువాసనకే, ఆ ఆమోదానికే ఇంతటి దైవిక శక్తి, సకల లోకాలను ఆకర్షించేంత సామర్థ్యం, చివరికి దేవతలు కూడా ఆశించేంత పవిత్రత ఉన్నప్పుడు, మరి మన జీవితాలలో నిత్యం పనిచేస్తున్న ఆ అఖండమైన అనంతమైన దైవ చైతన్యం యొక్క అసలు స్వరూపం ఇంకెంత గొప్పదై ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మనలో, ప్రతి అణువులో వ్యక్తమయ్యే ఆ దివ్యత్వాన్ని మనం ఎంతవరకు పట్టుకోగలుగుతున్నాం? కొన్నిసార్లు ఇలాంటి చాలా సూక్ష్మమైన విషయాల్లోనే అత్యంత గంభీరమైన లోతైన అర్థాలు దాగి ఉంటాయేమో. దీని గురించి ఆలోచిద్దాం.